ప్రపంచ దేశాలతో పోటీపడి భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. చంద్రయాన్-3 నింగిలోకి పంపించి ప్రపంచ దేశాలన్నీ మనవైపు తిప్పుకునేలా చేశాం. టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాం. ఎంత అభివృద్ధి సాధించినా ఒక్క విషయంలో మనిషి విఫలమవుతున్నాడు. అదే మూఢనమ్మకం. సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పాలద్రోలేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దెయ్యాలు, భూతాలు అంటే ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే మంత్రాలకు చింతకాయలు రాలికొడుతాం అంటున్నటువంటి బాబాలు, దొంగ స్వాములను నమ్ముతూనే ఉన్నారు ప్రజలు. ఓ స్కూల్లో దెయ్యం ఉందని పుకార్లు షికార్లు చేశాయి. పిల్లల్లో ధైర్యం నింపేందుకు ఉపాధ్యాయుడు చేసిన పనికి అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనందపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో దెయ్యాలు ఉన్నాయంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో బయట ఓ చెట్టు హఠాత్తుగా కూలిపోయింది. ఇలా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయని, స్కూల్కి రావాలంటే భయమేస్తుందని విద్యార్థులు తెలిపారు. ఇలా అయితే విద్యార్థుల చదువు పూర్తిగా పాడవుతుందని భావించిన ఉపాధ్యాయుడు రవీందర్ పిల్లల్లో ధైర్యం నింపేందుకు సిద్ధమయ్యారు. అమావాస్య రోజు స్కూలు పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని చెప్పి ఒంటరిగా తరగతి గదిలో నిద్రించారు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో తీశాడు. అనంతరం దెయ్యం తనకు కనిపించలేదని, తనను ఏం చేయలేదని విద్యార్థులతో చెప్పి వారిలో ధైర్యాన్ని నింపారు. దీంతో సదరు ఉపాధ్యాయుడి ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. దయ్యాలున్నాయని భయంతో ఈ బడి నుంచి ప్రైవేట్ బడికి పోయినా. 7th క్లాస్ గర్ల్స్ 5th క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే అమావాస్య నాడు సార్ పడుకున్నాడు. 5th క్లాస్లో పడుకొని దయ్యం లేదని ప్రూఫ్ చేశాడు. నిన్న అమావాస్య రోజు దయ్యాలు ఉన్నాయన్నారు. సారు నిరూపించారు. దయ్యాలు ఏమీ లేవు.